అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నీలమేఘ శ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కళ సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ శత్రువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా ప్రధాని మోడీ వ్యవహరించారు. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వేడుకను కనలారా తిలకించారు. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో యావత్తు భారతావని పులకించింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శనమిచ్చారు. కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కళ నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ స్వామివారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామ జన్మభూమిపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. నగరం మొత్తం ఆధ్యాత్మికత శోభతో కలకలలాడింది. నగరమంతా రామ్ లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరోవైపు రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా భారీ స్క్రీన్లు, టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. యావత్తు భారతావని దేశ రామనామ స్మరణతో మారుమోగింది.